మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 వారం రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేసింది. కేవలం 7 రోజుల్లోనే 108 కోట్లకు పైగా వసూలు చేసిందని నిర్మాత అల్లు అరవింద్ అఫీషియల్ గా ప్రకటించారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన అభిమానులకి కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రత్యేకంగా కృతజ్ఞాభినందన సభ ఏర్పాటు చేయనున్నట్టు కూడా తెలిపారు. అదెక్కడన్నది మాత్రం చెప్పలేదు. అయితే మెగా విజయోత్సవ సభ వైజాగ్లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. గతంలో మెగా హీరోల సక్సెస్ మీట్లని వైజాగ్లో నిర్వహించారు. ఇప్పుడు మెగా ఖైదీ విషయంలోనూ అదే ఫార్ములాని ఫాలో కానున్నట్టు తెలుస్తోంది. త్వరలోని మెగా ఖైదీ విజయోత్సవ వేడుకపై మెగా ఫ్యామిలీ ప్రకటన చేయనుంది. వైజాగ్ లో విజయోత్సవ సభని నిర్వహించడం ద్వారా ఉత్తరాంధ్ర కలెక్షన్స్ కూడా పెరుగుతాయన్నది మెగా ఫ్యామిలీ ప్లాన్. అయితే ఎక్కడ మెగా విజయోత్సవ సభ జరిగినా అదిరిపోయే రేంజ్ లో నిర్వహించాలని మెగా ఖైదీ చిత్ర బృందం డిసైడ్ అయ్యింది. మరోవైపు మెగాస్టార్ 151వ చిత్రంపై కూడా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరు 151వ సినిమా ఉండనుంది.